సో ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా మీరు? నేను అన్నది కూడా ఏంటంటే నేను పెద్ద ఇదన్నా మంచిది అట్లా చెయ్యొద్దని ఒక మాట అన్నాను, దానికి అంతగా లాగి అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను నేనైతే. సో అందుకని ఇప్పుడు మనం ఒక వీర మరణం పొందినటువంటి ఒక వ్యక్తి గురించి మనం జస్ట్ లైక్ కండోలెన్సెస్ టైప్ మాట్లాడుకోవాలి చెప్తే మనం ఇక్కడ కర్మా జోడికి వెళ్తాం అనవసరం. నేను ముందే చెప్పాను మీకు దాని గురించి, అది అప్రస్తుతం అండి. ఆ చారిటీలో లేకపోతే ఇచ్చాము అవి కాదు, కావాల్సింది ఏంటంటే ఆ కుర్రవాడు చేసినటువంటి ధైర్యం కానీ అతను చనిపోయిన తీరు కానీ ఇవాళ మనం కుటుంబానికి ఏ రకంగా అండగా ఉండాలనేది ఒకటే ఇక్కడ. అంతేగాని మేము సాంప్రదాయాలు చేసాము, మేమేది ఇచ్చాము, ఆ సాంప్రదాయం గవర్నమెంట్ సొమ్ము అండి. ఏంటి సాంప్రదాయం? మీరన్నా ఎవరు అట్లా మాట్లాడితే చాలా మాట్లాడుతున్నాం. అది ఇంకొకటి అండి అదే గారు, ఇందాక శేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పులివెందుల్లో చాలా చారిటీలు నడుపుతా ఉన్నారంటే అది చెప్పొచ్చు, మీరు కరెక్టే. కానీ ప్రభుత్వం ఇచ్చేది దాన్ని చెప్పుకునే హక్కు లేదు. నేను అనేది ఏంటంటే ప్రభుత్వం కూడా ఒక్కొక్క బడ్జెట్ నుంచి ఇంకో బడ్జెట్ కి వెళ్ళేటప్పుడు మారిపోతుంది. అవును, అప్పుడు 15 లక్షలు ఇచ్చారంటే అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలిగా. డబ్బు విలువ తగ్గిపోతుంది, ఇవాళ డబ్బుకి విలువ లేకుండా అయిపోయింది కాబట్టి ఒకప్పుడు ₹1,00,000 అంటే ఎక్కువ, ఇవాళ 1,00,000 అనేది ఎందుకు పనికి లేకుండా పోతుంది. అట్లాగే ఆనాడు బడ్జెట్ కి అనుగుణంగా ఆ రోజులు ఇచ్చారు, ఇవాళ బడ్జెట్ కి అనుగుణంగా ఇవాళ ఇస్తున్నాం. రేపు ఇంకా 50 లక్షల నుంచి ₹1,00,00,000 అవుతుందాం కదా, చెప్పలేము కదా. 2 రోజులు కోటి వెళ్తున్నాము. ఇట్లాంటి అన్నియమని ఇట్లాంటి జరిగితే ఇవ్వచ్చు. అందుకని దాని గురించి మనం ఎవరు జబ్బలు దాచుకోవాల్సిన పనిలే. ప్రభుత్వం సొమ్మే, ప్రభుత్వం ఖజానాన్ని ఇస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేస్తుంది. దానికేదో మేము తీసుకొచ్చాము పాలసీ, మేము పెద్ద పాలసీలు పెట్టామంటే నేను మళ్ళీ వెనక్కి వస్తాను. మన సిబ్లీ గారు మాట్లాడినట్టు మాట్లాడాల్సి వస్తుంది. పాలసీ అన్నప్పుడు గవర్నమెంట్ పాలసీ అన్నప్పుడు అన్ని పాలసీలు గవర్నమెంట్ నేర్చుకోవాలి. అంటే మనకు నచ్చిన దాన్ని మనం ఫాలో అవుతాం. గవర్నమెంట్ పాలసీ అవును, మనకు నచ్చిన దాన్ని మనం ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ పాలసీ అన్నప్పుడు గవర్నమెంట్ పాలసీ సొంతం ఉండదు దాంట్లో. అది సరే, వాటి గురించి వద్దులండి. దాని గురించి ఏం జరిగిందో 5 సంవత్సరాలు అందరం చూసాం కాబట్టి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకటి మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ చనిపోయినటువంటి ముళ్ళనాయక్ కుటుంబానికి యావత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా, అట్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అలానే ఇంతకు మించి కూడా ఇంకా దేశం, అతను ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసం కాదు, దేశం కోసమే అక్కడ అవసరం పడ్డాడు కాబట్టి యావత్ దేశం అంతా కూడా అతనికి ఖచ్చితంగా కన్నీటి వీడుకోలు పలికారు. అంతగా ఉండాలి. ఏదో ఎమోషన్ లో ఇవాళ రేపు ఆ కుటుంబాన్ని పలకరించి మళ్ళా 4 రోజులు పోయిన తర్వాత ఎవరు చూడకుండా ఉంటాం కాదు. నేనేమంటానంటే మానవతా దృక్పథంతో ఎట్లా మనం ఇక్కడి నుంచి వెళ్ళాం, గుంటూరు నుంచి నేను వెళ్ళలేను, లేదా ఇంకోటి వెళ్ళాం. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఆ ఊర్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ ఊరికి సంబంధించిన, ఆ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఒకటే కొడుకుపోయాడు కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండండి అని చెప్పి నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఆ ప్రాంత ప్రజలు, ఆ పక్కింటి వాళ్ళు కానీ, ఎదుటి వాళ్ళు కానీ, ఆ ప్రాంతానికి సంబంధించిన ఎప్పుడూ కూడా వాళ్ళకి అండగా ఉండండి. ఎందుకంటే దూరం నుంచి మనం వెళ్ళలేం, ఇవాళ సానుభూతి చేస్తాం. ఈ సానుభూతి కూడా ఏముంటుందంటే 1-2 రోజులు ఉంటే తర్వాత పోద్ది. కానీ మనుషులు మనం ఆ కుటుంబానికి ఏదొచ్చినా ఆదుకునే పరిస్థితి ఆ గ్రామ ప్రజలు, మరీ ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్, ఆ గ్రామం ఉన్న కుర్రవాళ్ళు, వీళ్ళు నా నాన్న నా తల్లి అని వాళ్ళిద్దరిని ఓన్ చేసుకుని, ఆ పేరెంట్స్ ఇద్దరిని కూడా వీళ్ళు పుట్టినటువంటి కొడుకు చనిపోయాడు కానీ మేము ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన పెట్టులో మేమున్నామమ్మా, మీకు మీ లైఫ్ టైం అంతా కూడా మేము అండగా ఉంటామని ఆ ఊర్లో ఉన్నటువంటి కుర్రవాళ్ళు కనుక వెళ్తే అంతకు మించినటువంటి ఆ చనిపోయినటువంటి కుర్రవాడికి ఇచ్చే గ్రాటిట్యూడ్ ఉంటుందని నేను భావిస్తూ, ఖచ్చితంగా ఆ రకంగా అందరం కూడా అండగా కుటుంబానికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జనసేన పార్టీ నుంచి మరొకసారి సానుభూతి. నరేష్ గారు.